దయచేసి రైతుల జీవితాలు పాడు చేయొద్దు, అలా జోలికి రావద్దు. ఏదైనా ఉంటే నువ్వు నేను చూసుకుందాం, కానీ రైతుల భూముల్ని నీ పంతానికి పగ్గకి బలి చేయొద్దు ప్లీజ్. హే, ప్లీజ్ అంటున్నావు కానీ మళ్ళీ నాకు సాఫ్ట్ వాయిస్ తో వార్నింగ్ ఇస్తున్నావా? లేదు యమజ, ఇది వార్నింగ్ కాదు. బ్రతిమాలుతున్నా, వేడుకుంటున్నా, రైతుల జీవితాలని నాశనం చేయొద్దు. అలా ఎందుకు చేయకూడదు? నిన్ను దెబ్బ కొట్టి నీ లైట్ ఆరిపోయాలంటే నా చేతికి చిక్కిన స్విచ్ ఆ రైతులే కదా మరి. అందుకే నీ కావేరి ఆర్గానిక్స్ ని కాలరాయడానికి, ఆ రైతుల బ్రతుకుల్ని బలి తీసుకోవడానికి సిద్ధపడ్డాను. ఏయ్, నీ అసలు మనిషా మృగమా? కావేరితో పోరాడే చేతగాక అన్నం పెట్టే అమాయకమైన రైతుల జీవితాన్ని నాశనం చేస్తావా? నీకు పుట్టగతులుదా ఉండవే పాపిష్టిదానా! అసలు నిన్ను బతకనివ్వకూడదే. నీ ప్రాణాలు తీస్తానే. ఇప్పుడు ఆట మాది, బలం మాది. నీకంత సీనే లేదు, పోవే. ఏమే కాకి, ఓ ఎగిరెగిరి పడుతున్నావు? ఇక్కడ కావేరియే ఏమీ చేయలేక నోరు మూసుకొని పడుంటే నువ్వొచ్చి నా మీద రెచ్చిపోతావంటే పిచ్చి కాకి. ఏయ్, నాకు నువ్వేంటో, నీ బతుకేంటో, నీ చరిత్ర ఏంటో మొత్తం తెలుసు.